హాయ్ అండి, మా క్వార్టర్స్లో అయితే బతుకమ్మ అయితే సూపర్గా ఆడుతున్నారండి. బాగా కూడా జరుగుతుంది ఇక్కడ. మీకు కూడా నేను త్వరలో వీడియోస్లో అయితే కొన్ని అయితే చూపిస్తాను. మొన్న రీసెంట్గా కొన్ని తీసాను కదా. ఫస్ట్ రోజు అయితే ఎంగిలిపూల బతుకమ్మ అయితే ఆడారు. ఇక్కడ వచ్చేసి ఈ రోజు మా దగ్గర అయితే బాగా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు. అక్కడికైతే ఇక నేను పక్కన వాళ్ళందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఈ గోంగూర చికెన్ అయితే చాలా సింపుల్గా చేశాను. ముందు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మగ్గిన తర్వాత అందులో కొంచెం సన్నగా తరిగిన 2 టమాటా వేసుకొని అవి కూడా మగ్గిన తర్వాత చికెన్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని చికెన్ అయితే మంచిగా మగ్గిపోయింది కదా అండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా చూసారా, ఇలా చికెన్ వేసి మగ్గిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోయినాక కొద్దిగా ఉప్పు, కారం, కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా కూడా యాడ్. ఇది వచ్చేసి మా చిన్నోడి కోసం అనమాట. ఈ ఉప్పు, కారం, ఈ గరం మసాలా అన్ని మగ్గిపోయిన తర్వాత గోంగూర అయితే ముందే కడిగి వడేసి ఉంచుకున్నాను. ఆ గోంగూర కూడా ఇక్కడ యాడ్ చేసుకుని గోంగూర చూడగానే ఫస్ట్ ఇంత నిండుగా అనిపిస్తుంది కానీ తర్వాత అందులో వేయకుండా కొద్దిగా అయిపోతుంది కర్రీ. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి. ఫైనల్లీ ఇందులో కొంచెం ఉప్పే తక్కువైంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే మళ్ళీ తినలేము కదా. ఫైనల్లీ నా కర్రీ వండేసి స్పీడ్గా రెడీ చేసి అయితే బతుకమ్మకి అయితే బాయ్ బాయ్.